హాయ్ ఫ్రెండ్స్, మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు నేను చెప్పే ఈ మందు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మందు క్యాన్సర్ ని చంపేస్తుంది, షుగర్ కూడా రాదు. అవును, మీరు వింటుంది నిజమే. ఇది తాగితే నిజంగానే క్యాన్సర్ ను చంపేస్తుందట. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగుతుంది. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ వ్యాధి బారిన పడే వాళ్ళ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, సిగరెట్లు తాగడం, ఎక్కువగా తినడం, బరువు పెరగడం, వాడిన వస్తువులను ఉపయోగించడం ప్రధానంగా క్యాన్సర్ కు కారణం అవుతున్నాయి. క్యాన్సర్ ను ఆలస్యంగా గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి కోలుకొని సాధారణ జీవితం గడపడం సాధ్యం కాదని వైద్యులు చెబుతున్నారు. అయితే తాట చెట్టు నీర మాత్రం క్యాన్సర్ రాకుండా చేయడంలో సహాయపడుతుందని పలు పరిశోధనల్లో తేలింది. ఈ నీరాను ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, ఖర్జూరం చెట్ల నుండి కూడా తీస్తారు. అప్పుడే చెట్టు నుండి తీసిన తాట చెట్టు నీరాను 2-3 గంటల లోపు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నీరాలో ఉండే ఒక సూక్ష్మ జీవి క్యాన్సర్ బారిన పడకుండా చేయడంతో పాటు క్యాన్సర్ లక్షణాలను కూడా తగ్గిస్తుందట. అయితే తక్కువగా పరిమితంగా తీసుకుంటే మాత్రమే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, పరిమితి దాటితే మాత్రం కొత్త సమస్యలు వేధించే అవకాశం ఉందని చెబుతున్నారు. తాటికల్లు నీరాలో మనిషి ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే 18 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయట. చకొరోమైసిస్ అనే ఈ సూక్ష్మజీవి క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే OBS2 అనే క్యాన్సర్ కారకాలను నశింపజేస్తుందని నిర్ధారించారు. ఉస్మానియా పరిశోధనా విభాగం కొన్నేళ్ల క్రితం చేసిన పరిశోధనలో ఈ విషయాలు తెలియజేశారు. తాజా నీరా తాగడం ప్రయోజనకరమే అని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఎలాంటి మత్తు పదార్థం ఉండదు కాబట్టి ఉదర సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్లకు తాటికల్లు నీరా దివ్యౌషధం అని చెప్పవచ్చు. నీరాలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వేసవి కాలంలో శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తాటి చెట్టు నీర ద్వారా విటమిన్ B, విటమిన్ C లతో పాటు ఐరన్, ప్రోటీన్లు లభించే అవకాశం ఉంటుంది. అయితే తాటికల్లు ఎక్కువగా తాగితే మాత్రం ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎక్కువ మొత్తంలో తాటికల్లు తీసుకోవడం, కొన్ని రోజుల పాటు నిల్వ ఉండే తాటికల్లు తాగితే ఇందులో ఆల్కహాల్ లెవెల్స్ పెరగడం వల్ల కాలేయం, గుండె, మెదడు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. తాటికల్లు మెదడు పనితీరుపై కూడా కొంతమేర ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. అయితే నేను చెప్పినది సాధారణ సమాచారం మాత్రమే. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.